అరే ఆగండి ఆగండి మావా బ్రోస్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే టాప్ 4 లో ఏ టీం అడుగు పెడుతుంది అనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అరే ప్యాట్ బ్రో, ఫర్ ది ఫస్ట్ టైం ఐపీఎల్ లో లాస్ట్ మ్యాచ్ వరకు టాప్ 4 లో ఎవరు అడుగు పెడతారో అడుగు పెట్టారో అని ఈసారితో జరిగింది. అయినా మనతోని ఎలిమినేటర్ ఆడడానికి ఎవరు అడుగు పెడతారు అనుకుంటున్నావు? అయినా మనం ఉన్న పిచ్చ ఫామ్ కి ఎవరు అడుగు పెడితే ఏముంది, ఇటు పక్క రాజస్థాన్ వచ్చినా అటు పక్క పంజాబ్ వచ్చినా లేకుంటే సర్ప్రైజ్ గా కేకేఆర్ వచ్చినా మనమైతే 2016 రిపీట్ చేయబోతున్నాం అంతే. ఎలిమినేటర్ లో మన ప్రతాపం చూపిద్దాం, సెమీస్ లో మన తడాక చూపిద్దాం, ఫైనల్స్ లో కాటెరమ్మ కొడుకులో ఊర పర్ఫార్మెన్స్ మాస్ పర్ఫార్మెన్స్ ఏంటో చూపిద్దాం, కప్పు వట్టిగానే కొట్టేద్దాం. అయినా ప్యాట్ బ్రో, మీతో మ్యాచ్ ఆడడానికి రాజస్థాన్ కేకేఆర్ కాదు మా పంజాబే అడుగు పెడతాది. నాకైతే పాండే బ్రో చెప్పినాడు, మేం రాజస్థాన్ ని ఫినిష్ చేస్తాం, నువ్వైతే సెమీస్ లో అడుగు పెట్టని. అయినా చూస్తారు కదా వరుసగా 6 ఓటముల తర్వాత లక్నోని ఏ విధంగా పిసికామో. పాటన ప్లే ఆఫ్స్ లో అడుగు పెట్టామా, ఎలిమినేటర్ మిమ్మల్ని వట్టిగా కొట్టేస్తాం, ఐపీఎల్ కప్ మా జోబులో పెట్టుకోబోతాం. అరే 4th ప్లేస్ డిజర్వ్స్ ఎవరు అనుకుంటున్నావు? మా రాజస్థాన్ రాయల్సే. అరే మీకన్నా 4th ప్లేస్ లో అడుగు పెట్టే ఛాన్స్ మాకే ఎక్కువ ఉంది. ఉన్న ముంబై పై మ్యాచ్ పై వట్టిగా గెలిస్తే చాలు, ఈజీగా 4th ప్లేస్ మాదే. వస్తాం ముంబైని వట్టిగానే పండబెట్టి ప్లే ఆఫ్స్ లో 4th ప్లేస్ లో అడుగు పెడతాం. ఆ తర్వాత ఎస్ఆర్ఎస్ తోని ఎలిమినేటర్ ఆడి వట్టిగానే కప్పు వైపు దూసుకు వెళ్తాం. అయినా ముంబైకి వెళ్తే పంజాబ్కే కాదు మా కేకేఆర్ కూడా అడ్వాంటేజే. అట్లీస్ట్ ఆ ఢిల్లీతోని 77 రన్స్ తేడాతో గెలవనీకి ట్రై అయినా చేస్తాం. అరే ట్రై చేసేదేముంది రహానే అన్న, మనమైతే 77 రన్స్ తేడాతో వట్టిగానే గెలిచేస్తాం. అయినా మన పక్క ఎలాంటి వాళ్ళు ఉన్నారు? ఫిన్నెలను, గ్రీను, పోవేలు, నేను, నువ్వు, ఫామ్ లో ఉన్న మనీష్ పాండ్యా, చాలా ఇంతమంది కొట్ట నీకు. ఇక బౌలింగ్ అయితే నారాయణ, చక్రవర్తి, కార్తిక్ త్యాగి గెలుస్తాం. వాళ్ళపై వట్టిగానే 77 రన్స్ తేడాతో వట్టిగానే గెలుస్తాం. ఆశకు హద్దుండాలి, నోటికి బుద్ధుండాలి. అది ఢిల్లీ పైన 77 రన్స్ తో గెలుస్తారంట. ఉందా కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా మీకు? అరే మ్యాచ్ గెలవనికి కష్టం అంటే 77 రన్స్ అంట. ఏమంటావు బాపు? అరే అయ్యారు, నువ్వైతే రాజస్థాన్ ముంబైతో మ్యాచ్ గెలవకూడదు అని కోరుకో, నేనైతే చూసుకుంటా ఈ కేకేఆర్ ని. నువ్వైతే ఏం భయపడకు, వాళ్ళకైతే అంత సీన్ లేదు. వట్టిగానే కేకేఆర్ తో మ్యాచ్ గెలుస్తా, ఈ బాపు తడాకా చూపిస్తా. అయినా మేము పోతా సింగిల్ గా పోతే ఏముంటుంది కిక్కు, మాతోని రాజస్థాన్ ని ఇంటికి తీసుకోపోతే ఉంటుంది అసలైన కిక్కు. పిసుకుతాం రాజస్థాన్ ని వట్టిగానే పిసుకుతాం, మాతోని వట్టిగానే అస్సాం తీసుకువెళ్తాం. అయినా ఒక్కసారి మిమ్మల్ని పిసికిన చాలేదు, పిసుకుతాం రెండోసారి కూడా వట్టిగానే పిసుకుతాం, ప్లే ఆఫ్స్ లో వట్టిగానే అడుగు పెడతాం.